చెబుతున్నాడు. ఆ జన్మ మాత్రమపి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే లోపల ఏన శఠేన, ఎంత మూర్ఖులమంటే మనం శఠులమని మనకు పేరు పెట్టాడు ఆయన సనత్ కుమారుడు వారు. శఠుడంటే పైకి తెలియకుండా దొంగ పనులు చేసేవాడు. శఠుడంటే గూఢ విప్రియకృతు అని సంస్కృతంలో దానికి నిర్వచనం. మనం చేసే తప్పు అని పైవాడికి తెలియనివ్వం, మనకి తెలుస్తుంది. కానీ పైకి మాత్రం బొట్టు పెట్టుకొని నామాలు పెట్టుకొని పెద్ద మెడలో పూసలదారాలు వేసి కూర్చుంటే అయ్యో బాబోయ్ ఎంత సాక్షాత్ అవతార పురుషుడు కాబోలు అనిపిస్తుంది. కానీ అవతార పురుషుడు కాదు, లోపల ఏమి చేస్తున్నామో మనకి తెలుస్తుంది. కాబట్టి శఠులం ఉన్నామే, అటువంటి శఠులమైన మనము ఏన శృతం సుఖ కథావచనం, ఆ శుకుని యొక్క వాక్యం, శుకుల వారు పరీక్షిత్తుకు చెప్పినటువంటి ఈ భాగవతాన్ని ఒక్కనాడేనా తన జన్మలో కాని వినకపోతే వాడు ఖరవతు గాడిదలాగు, శునవతు కుక్కలాగు జీవించినట్టు లెక్కయ్య. మిథ్యాస్వజన్మ, తాని భారతదేశంలో పుట్టిన పుట్టుక వ్యర్థం. ఎంచేత జననీజ నిదుఃఖ భాజ, తల్లి కడుపు చెరచటానికి, ఆమె యవ్వనము నాశనము చేయడానికి పుట్టిన పుట్టుక తప్ప దీనివలన ఏమీ ప్రయోజనము లేదు. జీవచ్ఛవో నిగతిత, ఎవడు భాగవతమును వినకుండా చాలించేస్తాడు ఈ శరీరాన్ని, వాడిని మనిషిని పిలవకండి, వాడిని శవం అనాలి. ఎలాంటి శవం? కదలాడుతున్న శవం, మాట్లాడుతున్న శవం. జీవచ్ఛవో నిగతిత సతు పాపకర్మ, ఎవడు ఏన అశ్రుతం, ఎవడైతే భాగవతాన్ని వినడోవాడు, ధిక్తం నరం పశు సమం, అటువంటి వాడు పశువుతో సమానుడు. వాడిని మోస్తే భూమి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో, ఇదే రాక్షసులు నిండిపోవడం, ఏడవడం, భూమిని కథలు వింటామే. ఎవడైతే భగవత్కథాశ్రవణము చేయకుండా కేవలము తన ఉదర పోషణమే తనకు పరమ ప్రయోజనం అనుకొని తాను తన కొరకే అని భావించేటువంటి వాడు ఎవడి భూమి మీద కాలు మోపి నడుస్తాడో ఆ భారమును భరించలేక భూమి ఏడుస్తూ ఉంటుంది. అందుచేత నాయనా నీవు